ఇగో ట్రిప్ 2 0 ఓకేనా. ట్రిప్ 2లో మనం చెక్ చేద్దాం ఇప్పుడు. మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో మా మామ కూడా ఉన్నాడు వెనకాల కూర్చుండు. సో మంచి వెయిట్ ఉన్నాక కూడా ఇంత వచ్చిందనమాట. ట్రాఫిక్లో కూడా అయినాం గాయస్. 32.8 ఉంది. కమాన్ కైల్, నువ్వు 35 ఇవ్వాలరా ప్లీజ్ రా. 35 ఇవ్వాలరా, మన పేరు నిలబెట్టరా కైల్. కొత్తగా ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకునే వాళ్ళు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. సో బండి జలకి వేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక 30 ఎగ్జాక్ట్లీ 30 అయింది. 30 ఉంది ఇప్పుడు. చూద్దాం మీకు ఎంత దూరం వస్తుందో చూద్దాం. మెయిన్లీ 1 లీటర్కి మనకి ఎంత వస్తుందో ఎగ్జాక్ట్లీ తెలియాలి. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:15 అవుతుంది. నేను ఫ్రెష్ అయిపోయినా, మొత్తం రెడీ అయినా. అండ్ ఇప్పుడు ఫ్యూయల్ తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకుంటా అండ్ స్టార్ట్ అవుదాం. ఓకే, సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను రీడింగ్ ఎంత ఉందనేది, మీకు అర్థమవుతుంది. చూడండి, బైక్ అయితే ఆన్ చేసిన కాయిల్ని అండ్ ట్రిప్ ఎఫ్ మీద ఉంది. 128.6 కిలోమీటర్స్. ఎక్కువ లేదు ఫ్యూయల్. చూద్దాం ఎంత దూరం వస్తుందో. గాయస్ అసలు స్టార్ట్ అయితే లేదు చూడండి. ఓకే, అయింది ట్రిప్ ఎఫ్ మీద. చలికి అట్లా అయినట్టుంది. చూద్దాం ఎంత దూరం వస్తుందో. ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్లీ బండి ఆగిపోయే టైంకి మీకు కంపల్సరీ చూపిస్తాను. అంటే ఫ్యూయల్ పోసే టైంకి మీరు చూసినట్టయితే 128.6 ఉండే నేను స్టార్ట్ చేసినప్పుడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ 128.8 ఉంది. ఎక్కడ అయిపోతుందో తెలియదు. యాక్చువల్లీ నేను ఈ బైక్ని కొన్నప్పుడు యాక్చువల్లీ దీని పేరు కైల్. ఓకేనా, నేను కైల్ అనే అంట. సో మీరు కైల్ అంటే ఏందో అనుకోకండి. సో మన కైల్ని తీసుకున్నప్పుడు ఆ బ్రదర్ నాకు చెప్పిండు, బ్రో ఎప్పుడైనా సరే నువ్వు మినిమం 3 లీటర్ల పెట్రోల్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు పైసలు. మినిమం బ్యాలెన్స్ 1000, 2000. కరెంట్ అకౌంట్ అయితే మినిమం 10,000, 20,000 అట్లా. ఈ బండిలా కంపల్సరీ నువ్వు మినిమం 3 లీటర్స్ మెయింటైన్ చేయాలి. దాని మీద నువ్వు ఒప్పించుకోవాలి అన్నట్టు చెప్పిండు అనమాట. సో నేను ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చేపిస్తా. ఫుల్ ట్యాంక్ అయిపోగానే మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తా. అట్లా చేపిస్తా. మినిమం అంటే ఇక డబ్బులు కొంచెం టైట్ ఉంటే ఒకవేళ 500 చూపిస్తా. కానీ 500 ఆర్ ఫుల్ ట్యాంక్ అనమాట. మ్యాక్సిమం అయితే ఫుల్ ట్యాంక్. ఎప్పుడో ఒకసారి 500 కొట్టిస్తా. ఇప్పుడు ఎందుకులే అనుకున్నప్పుడు. ఇప్పుడు నేను మీకోసం అంటే ఇప్పుడు ఈ మైలేజ్ టెస్ట్ చేయడానికి ఒకటి నాకు కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కావస్తుంది బైక్ తీసుకొని. కాకపోతే ఇంతవరకు అదేమంటారు, నాకు మైలేజ్ ఎంత ఇస్తుందో ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆగిపోయినట్టు అవుతుంది బైక్. సారీ, మన కైల్. మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి బైక్ అంటున్నాను. నేను ఎప్పుడు కైల్ అనే అంట. సో మీకోసం ఇంకా నా కోసం, మన మ్యూచువల్ ఇద్దరి కోసం, అంటే నా సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం అండ్ అలాగే నా కోసం మైలేజ్ టెస్ట్ చేస్తున్నా అనమాట. సో మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై ద వే ఇప్పుడు నేను మార్నింగ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది ఆల్మోస్ట్. సో ఈ మూమెంట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ఓకే, నేను ఇట్లా మైదీపట్నం సైడ్ అట్లా వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ చిన్న పని కూడా ఉంది. పని అది కూడా కవర్ అయిపోతుంది కదా అని చెప్పి మొత్తం ఈ గేర్ అంతా సెటప్ చేసుకున్నా. యాక్చువల్లీ నా దగ్గర గ్లౌస్ కూడా ఉండే, మర్చిపోయినా నేను. వేసుకునేది ఉంటే. ఓకే, ఎనీహౌ సో చూద్దాము. ప్రజెంట్ అయితే ఇట్లా నడిపోద్దు మొత్తం బండిలో ఫ్యూయల్ అయిపోయేదాకా. రీజన్ చెప్తా. అంటే మొత్తం మినిమం 3 లీటర్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి, మొత్తం అయిపోయేదాకా ఎందుకు ఉంచుకోవద్దు అంటే బైక్. ఇప్పుడు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్స్లో, బై ద వే కొత్తగా ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకునే వాళ్ళు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చే బండిలలో అంటే 2025 నుంచి మన పంపింగ్, అంటే ఇప్పుడు పెట్రోల్ని ఇంజన్లోకి పంపు చేసే ఇట్లా ఉంటాయంటే ఇట్లా ముందుకు వెనకాల జరిగే పంపింగ్ మిషన్స్, అవి ఇంజన్ లోపల ఉంటుండేనంట. కాకపోతే ఇప్పుడు ఈ ట్యాంక్ లోపల పెట్టారంట, ఈ ట్యాంక్ లోపల. ఓకే, సో అవి ఎప్పుడు పెట్రోల్ లోపల ఉండాలన్నమాట అవి, రైట్. పెట్రోల్ లోపల లేకపోతే స్లో అవుతుంది బండి, జలకిస్తుంది. బ్రో పెట్రోల్ అయిపోయింది బ్రో చూసుకో అని చెప్పి జలకిస్తుంది మన కాయలు మనకు. ఓకే, సో ఆ పెట్రోల్ అనేది మినిమం 3 లీటర్స్ ఉంటే అవి ఇట్లా మునిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇట్లా పెట్రోల్లో మునిగిపోయి ఉంటే అప్పుడు పంపింగ్ మంచిగా అవుతుంది ఇంజన్లకి.
సో ఇప్పుడు మనం అట్లా మెయింటైన్ చేస్తలేం కాబట్టి వాటికి పెట్రోల్ అనేది ఉండదు. సో పంపింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. దానివల్ల ఆ పంపింగ్ అవి ఖరాబ్ అవుతాయి అంట. అవి ఖరాబ్ అయితే 30,000 నుంచి 35,000 అయితే అంట. 30,000 to 35,000 అవి మళ్ళీ చేయించుకోవాలంటే. సో ఆయన చెప్పిండు, మరీ చెప్పిండు. నాకైతే బండి తీసుకునేటప్పుడు నాకు బాగా గుర్తుంది, బ్రో కంపల్సరీ నువ్వు మినిమం 3 లీటర్స్ మెయింటైన్ చేయి. ఒక అప్పట్లో కాదు బండిది, అంటే దీనికి ఇంకా సెల్ఫే ఉంటుంది, మన కిక్ రాడ్ కూడా ఉండదు. సో ఒక డిఫరెంట్ బండి ఇది. నాకైతే చాలా ఇష్టం ఈ బైక్, మన కైల్. సో అదన్నమాట మ్యాటర్. అందుకని ఇన్ని రోజుల సంది నేను చాలాసార్లు మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు, సెట్ కాలేదు. సో పర్లేదులే అని అనుకున్నా. ఇక నేనేమనుకున్నా అంటే ఒక XYZ అమౌంట్ ఆఫ్ మైలేజ్, మైలేజ్ అంటున్నా, కొంచెం దూరం నడిపించిన తర్వాత మళ్ళీ అయిపోయింది, సిగ్నల్ పడ్డదా అయిపోయింది. సారీ బ్రో. కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మైలేజ్ టెస్ట్ చేద్దామని అనుకున్నా. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎవరైనా సరే ఫస్ట్ 2 సర్వీసింగ్లు పడ్డ తర్వాత బండి మంచిగా అవుతుందని అంటారు. అంటే సర్వీస్ మంచిగా, అది మైలేజ్ మంచిగా ఇస్తుందని అంటారు కదా. సో ఆ ఫార్మాట్లో చెప్తున్నా మీకు. జలకైతే ఇస్తుంది, ఎక్కడ అయిపోయేది తెలియదు. హోప్ఫుల్లీ దేవుడు అన్న మన కైల్కి అయితే ఏం కావద్దు. అంటే ఇప్పుడు ఇట్లా పంపింగ్ వాటికి ఫ్యూయల్ అందట్లేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఇవ్వద్దు. బికాజ్ మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. మనము 128 ఉండే కదా, 132.5కి వచ్చింది. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి DRTL అనే ప్లేస్ దగ్గర ఉన్నాము. ఇది డిఫెన్స్కి సంబంధించింది. ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ రోడ్ ఫేసింగ్ నాకు ఏమనిపిస్తుంటుంది తెలుసా, బై ద వే వెల్కమ్ టు చాంద్రాయన్ గుట్ట. ఇప్పుడు ఈ రోడ్ ఫేసింగ్ ఉంది కదా గవర్నమెంట్ది, ఇదంతా ఇట్లా వీళ్ళు నిజంగా ఇంత అంటే ఆ స్పేస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే గవర్నమెంట్కి చాలా ఫండింగ్ వస్తుంది. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఇదంతా స్పేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంత హైవే ఫేసింగ్ బిట్ కదా ఇది. అంటే ఈ రోడ్కి గోడ ఫేసింగ్. వీళ్ళు ఏం చేయాలంటే ఒక 200 feet వెనకలు చెరిగి అన్ని పెద్ద పెద్ద షట్టర్లు వేసి ఆ ఇన్కమ్ మొత్తం గవర్నమెంట్ తీసుకోవాలి, DRDL తీసుకోవాలి. అప్పుడు ఎట్లుంటుంది? అలా మనకు చాలా గవర్నమెంట్ ప్రాపర్టీస్ మెయిన్ రోడ్కి ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆడేమైనా చేస్తారా అంటే ఏం చేయరు, ఖాళీ జాగా ఉంటుంది ఇక్కడ లోపల. అలా కొన్ని 100 ఎకరాలు ఉంటుంది వాళ్ళు పనిచేసేదంతా లోపల. కానీ వాళ్ళు ఇక్కడ ఈ జస్ట్ ఒక 400 meters వెనకలు జరిగి, అంటే ఆ 400 meters అంత స్పేస్ వదిలి, అంటే ఇట్లా కమర్షియల్ పర్పస్ ఒక 100 feet వెనకలు జరిగి ఆ 300 meters వాళ్ళు షట్టర్లు వేస్తే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నడుస్తలేవు, ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళకి నిజంగా నాకు అదే అర్థం కాదు. అంతే, అది అట్లాంటి పనికొచ్చే పనులు చేయకుండా దీని మీద అట్టోలుగా ట్యాక్స్ వేయడము, VAT అనడము, GST అనడము, చెస్ అనడము. బండి కొనాలంటే లిటరల్లీ భయం అవుతుంది. ఇప్పుడు కొత్త బండి అంటే, ఇప్పుడు కార్ తీసుకుందామంటే కొత్తది GST కట్టాలి, చెస్ కట్టాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మళ్ళీ రోడ్ ట్యాక్స్ కట్టాలి, లైఫ్ ట్యాక్స్ కట్టాలి. అమ్మ నాయనా, అంటే యాక్చువల్లీ మనము డబల్ రేట్ పెట్టి ఉంటాం తెలుసా. కార్ అన్న బైక్ అన్న కొంటే, బైక్ కాదు కానీ కార్ అయితే పక్కా కార్ అయితే. ఎందుకంటే ఇప్పుడు కారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటి టొయోటో, దీని పేరు నాకు తెలియదు, దాని మీద రాసి కూడా లేదు. ఎగ్జాంపుల్ మారుతి స్విఫ్ట్ తీసుకుందాము, లేకపోతే ఒక క్రెటా తీసుకుందాం. ఒక హ్యుండై క్రెటా తీసుకోవాలంటే అది స్టార్టింగ్ 18 lakhs ఉంది, రైట్. నాకు తెలిసి వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక 6-7 lakhs అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ నా తప్పు అయితే కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అంటే వాళ్ళు ఒక 4-5 lakhs ప్రాఫిట్ పెట్టుకున్నా సరే, డబల్ ప్రాఫిట్ పెట్టుకున్నా అదొక 10-11 అంటే 12 lakhsకి వచ్చేయాలి. కానీ వాళ్ళు షోరూమ్ ప్రైజే 18 lakhs నుంచి స్టార్ట్. మళ్ళీ దాని మీద చెస్, GST, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అన్నీ పడతాయి మళ్ళీ దాని మీద. అది ఆ బండి షోరూమ్ మనం బయటికి తీసుకొచ్చే వరకు ఆన్ రోడ్ ప్రైస్ 18 లక్షలు ఉన్నది, ఆల్మోస్ట్ 22 అట్లా అయిపోతుంది. బికాజ్ మనం ట్యాక్స్ కట్టాలి, అది ఇది అన్నీ చెప్పినా కదా. ఏంటో ఇలాంటి పనికొచ్చే పనులు చేస్తే మన గవర్నమెంట్ చాలా బాగుంటుంది. బాగానే దూరం వస్తుంది. ఎంత దూరం వస్తుంది? 135 ఉంది
చూద్దాం ఎంత దూరం వస్తుందో. దీని ముందు మైనస్ చేయాలి, మైనస్ చేస్తేనే మనకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది మనకు ఎంత మైలేజ్ వస్తుంది బండి అనేది. యా చూద్దాం. బండి పికప్ అయితే మామూలు ఉండదు, చాలా మంచి పికప్ ఉంటుంది. ఇన్ని రోజులు సంది నడుతున్నా కదా, దీనిది ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాం మీకోసము. అదే వీడియో అంటే ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది అండ్ బండి వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైనా నేను పార్ట్స్ కానీ ఏమైనా చేంజ్ చేయించినా, ఇలాంటి డీటెయిల్స్ మీకు ప్రతి ఒక్కటి చెప్తా. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 2026లో కొనాలనుకుంటే కొనవచ్చా లేదా, ఇప్పుడు ప్రజెంట్ 2026 మోడల్స్కి అప్డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చెప్తా. అంటే నా బైక్తో కంపేర్ చేసి మన కైల్తో ఇవి అయిపోతుంది చూడండి. ఎక్కువ దూరం రాదు నాకు తెలిసి, ఆరాంగా వచ్చే లోపల అది అయిపోతుందని అనుకుంటున్నా. చూద్దాం. ఉన్న ఫ్యూయల్ మొత్తం అడుగుకున్న ఫ్యూయల్ అంతా యూజ్ చేస్తున్నట్టుంది మన కైలో. మళ్ళా అవుతుంది, జలకిస్తుంది జలక్. అమ్మ ఈ ఏరియా మన లైఫ్లో ఇది అసలు అవుతుందో కాదో అనుకున్నాను. రోడ్ పెద్ద అవుతుంది, పవనార్ పోయే రోడ్డు. సాధారణంగా వాళ్ళు వెనకాల జరగరు, ఆ షటర్లను వదిలేరు, కానీ మరి ఎట్లా చేసారో ఏం చేసారో జరుగురుగా. మీరు అబ్జర్వ్ చేస్తే హోల్ సిటీలో అంటే ఆ చార్మినార్ సైడ్ రోడ్స్ కానీ ఇవి కానీ అది ఎప్పుడో నా చిన్న ఉన్నప్పుడు ఇట్లున్నాయి, ఇప్పుడు కూడా అట్నే ఉన్నాయి. అవి ఇంకొక 40-50 ఏళ్ళు అయినా మ్యాక్సిమం అట్లే ఉంటుండొచ్చు. అట్లుంటుంది అలా డెవలప్మెంట్ అనేది వద్దు. అలా అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు ఆ ఫండింగ్ అంతా ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రోడ్లు వేయనీకి, రోడ్లు పెద్దగా చేయనీకి, పెద్ద పెద్ద డ్రైనేజ్ పైపులు వేయడానికి వీటికి ఫండ్స్ రిలీజ్ అవుతాయి కదా, వాళ్ళు ఏం చేస్తారో మరి ఆ పైసలన్నీ తింటారేమో నాకు తెలిసి. రే బాబు ఇక్కడ అవుతున్నావు నాన్న నువ్వు, చిలకిస్తుంది మళ్ళీ ఆగుతుంది బండి. బై ద వే మిహాన్ రియాలిటీ మన ఛానల్ నేమ్, ఓకే, సబ్స్క్రైబ్ టు మిహాన్ రియాలిటీ. ఇక అంటే ఫ్యూయల్ మొత్తం అడుగుకున్నాక కూడా ఎట్లాంటి పికప్ ఇస్తుంది చూడండి బండి. అంటే ఇక రాయల్ ఎన్ఫీల్డ్ అట్లా ఉంటుంది, మేడ్ బై రాయల్ ఎన్ఫీల్డ్. నా భయం ఏంటంటే ఇప్పుడు ఇట్లా సడన్గా రేస్లో ఉండి సడన్గా మధ్యలో ఎడ అయిపోతుందో అన్న భయం అనిపిస్తుంది అంతే. అంటే కిఫ్ అని అయిపోతుంది కదా బండి. అది మెయిన్ థింగ్ ఏంటంటే మన కైల్కి ఏం కావద్దు, దీనికి మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఏమ్మా మొత్తం ఏంది మైదీపట్నం దాకా పోతాం అయింది ఆ ఫ్యూయల్తో. 128 దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాము, 128.306 ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాము వీడియో. మళ్ళీ ముందుకు వెళ్ళి చూడాలి. 138.2 అయింది. బై ద వే లైక్ వ్లాగ్స్ ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలో మీరు ఒకవేళ ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్. మీకు నా లైఫ్ స్టైల్ చూపించాలంటే వాట్ డూ ఐ డూ ఇన్ మై డే అన్నట్టు లెట్ మీ నో, సో దట్ నాకు ఒక థాట్, ఒక ఐడియా వస్తుంది. నేను ఈ వ్లాగింగ్ అయితే అసలు చాలా రోజులు అంది చేసేది ఉండే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ బికాజ్ ఇప్పుడు నా లైఫ్ తలకిందులు ఏం లేదు, మంచిగా ఉంది. నా అఫిలియేట్ మార్కెటింగ్ మంచిగా ఇట్ ఈస్ రన్నింగ్ గుడ్, అంతా బాగుంది. కాకపోతే ఇమాజిన్ చేయండి కన్సిస్టెంట్గా చేస్తుంటే ఎలా ఉంటుంటేనో అని అనిపిస్తుంది. కానీ చాలా కష్టం తెలుసా డైలీ బ్లాగ్ చేయడం అంటే, మామూలు కష్టం కాదు అది, చాలా పెద్ద కష్టం. ఎంత డిసిప్లిన్, ఎంత కన్సిస్టెన్సీ, ఎంత ఫైర్ ఉంటే తప్ప చేయలేము అది. అంటే ఫైర్ లేదని కాదు కానీ ఈ లేజినెస్, ఇక ఫోన్లో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఏమేమో ఫీడ్ వస్తుంటుంది. అంటే లైక్ నాలాంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఒక చిన్న సైజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హూ టీచర్స్ అఫిలియేట్ మార్కెటింగ్, హౌ టు గ్రో ఆన్లైన్ బిజినెస్, నేనే ఇట్లయితే ఇంకా లిటరల్లీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏందో అనిపిస్తుంది. అంటే ఎవరైనా స్టార్ట్ చేసి అందరూ సక్సెస్ఫుల్ అయ్యారంటే ఇక వాళ్ళకి కంపల్సరీ సెల్యూట్ కొట్టాల్సిందే. అయిపోతుంది, అయిపోయింది.
ఆగిపోయింది. నేను చెప్పిన ఆరంగాల దాకా కూడా వస్తుందో రాలేదు. స్టార్ట్ అవుతలేదు. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ స్టార్టెడ్. అయిపోయింది. స్టార్ట్ అయితే వెళ్ళడమే. నాకు తెలిసి ఎంత పెద్ద డిఫరెన్స్ రాదు. అంటే ఇప్పుడు నేను మనము ఫ్యూయల్ పోర్షన్ అని మన కాయిల్ లోపల అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ మొత్తం ఆగిపోయేదాకా నడిపిస్తాను నేను. చూద్దాము. ఇంకోటి, నేను మన కాయిల్ని తీసుకున్నప్పుడు తీసిన వీడియోకి 1,10,000 మంది చూసారు. అండ్ దీన్ని మోడిఫై చేయించేటప్పుడు ఆ వీడియోకి దగ్గర 35,000 మంది చూసారు. సో పీపుల్ అంటే మీరు ఇలాంటి కంటెంట్ మీరు కోరుకుంటున్నారని అనుకుంటే లైక్ డెఫినెట్లీ ఐ మేక్ మోర్ కంటెంట్ ఆన్ అవర్ కైల్. స్టార్ట్ కాదనుకున్నాను, బాగానే స్టార్ట్ అయింది. చూసినా అంటే ఎగ్జాక్ట్లీ చిలకిస్తుంది. ఇప్పుడు ఆడ ఆగిపోయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ పెట్రోల్ బంక్ లేదు. ఇక్కడ ముందుకు వెళ్ళేదాకా అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటిదాకా అక్కడ ఆగిపోయినప్పుడు స్టార్ట్ కాదనుకున్నాను, స్టార్ట్ అయ్యింది. అంటే ఇది ఎలా డిజైన్ చేశారంటే ఈ వెహికల్స్ని అంటే ఇదనే కాదు, ఏదైనా సరే అయిపోతుంది. మళ్ళీ కొంచెం ఫ్యూయల్ స్టేషన్ దాకా వచ్చేటట్టు అట్లా ప్లాన్ చేశారు అనమాట, అట్లా డిజైన్ చేశారు. అయిపోయింది 140. చూడండి మొత్తానికి అయిపోయింది. అట్లే ఒకసారి ఈ ఫుటేజ్ నేను చెక్ చేయాలి, ఈ యాంగిల్ ఎట్లుందో లేదు, బాగుందా బాగాలేదా అనేది. అయిపోయింది గైస్. ఆగిపోయింది. ఎగ్జాక్ట్లీ ఆరాంగాల దాకా వస్తుందో రాదో అన్న. ఆడుంది ఆరాంగాల్, ఆన్ దాకా వస్తుందా రాదా కిందికి ఉంది, వెళ్తుంది ఆన్ దాకా. ఆపుదాం, మీకు సైడ్కి ఆపుతాము. వద్దులేండి, ఆడ ఆపుతాం. ట్రై చేద్దాం అక్కడ దాకా, కొంచెం ఉన్న మనం యూజ్ చేద్దాం. వద్దులే, మళ్ళీ సెల్ఫ్ ఖరాబ్ అవ్వాలి. ఎందుకు వచ్చిన బాధ. క్విక్ రాడ్ కూడా లేదు ముందే మనకు. ఓకే, కిందికి ఉంది కాబట్టి పోతుంది అందాక. ఇక్కడ ఆపుదాం. ఓకే, ఆగురా బేట. ఇగో ఆఫ్ చేసి మళ్ళీ కూడా ఆన్ చేసి ఒకసారి ఆన్ చేసిన చూడండి. అయిపోయింది, ఫ్యూయల్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం తీద్దాం ఇక. సో ఇది లీటర్, ఇది కూడా లీటర్ అనమాట. ఎగ్జాక్ట్లీ లీటర్ ఉన్నాయి. ఓకే, ఇది 1 లీటర్ బాటిల్, ఇది కంపా బాటిల్, ఇది థమ్స్అప్ బాటిల్. కంపాది పోద్దాము. రెండు 1 లీటర్ అంటే నాకు 107 రూపీస్ 46 పైసే అయింది ఇది మనం ఫ్యూయల్ పర్చేజ్ చేయడానికి. ఇప్పుడు సో ఇది ఎగ్జాక్ట్లీ లీటరే వస్తా. చూద్దాం ఎంత దూరం వస్తుందో. మళ్ళీ ఇట్లా ఆగిపోయేదాకా తీస్తూనే ఉంటాను అనమాట బండి. అండ్ మీరు రీడింగ్ చూసుకోండి. ఇప్పుడు సో ఇప్పుడు నేను ట్రిప్ 2ని 0 చేస్తాను. ఇగో ట్రిప్ 2 664.8 ఉంది. దీన్ని 0 చేస్తా చూడండి. ఇగో ట్రిప్ 2 0. ఓకేనా, ట్రిప్ 2లో మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఆల్రైట్, నేను ఓపెన్ చేస్తా. ఏం లేదు ఫ్యూయల్. జాగ్రత్త, మొత్తం నీట్గా పోయాలి ఇప్పుడు ఫ్యూయల్ మొత్తం. సో మీరు చూడండి, మళ్ళీ ట్రిప్ ఎఫ్ మీదకే వచ్చేసింది. బికాస్ మినిమం 3 లీటర్స్ ఉంటేనే ట్రిప్ ఎఫ్ దాటి ముందుకు వస్తుంది అనమాట. ట్రిప్ 1 ట్రిప్ 2 చూపిస్తుంది. మనం 1 లీటరే ఉంది కాబట్టి ఇప్పుడు కాయిల్ లోపల ట్రిప్ ఎఫ్ఏ చూపిస్తుంది. బట్ ట్రిప్ 1 ఆన్ చేస్తాను, ట్రిప్ 2 ఆన్ చేస్తాను. ఇక ట్రిప్ 2 0 ఉంది చూడండి. ఓకే, స్టార్ట్ చేస్తున్నా రైడ్. స్టార్ట్ అయింది మళ్ళా. ఓకే, లెట్స్ గో.
అంటే మొత్తం నేను సిటీ కండిషన్స్లోనే నడిపిస్తాను అనమాట. అంటే ఇట్లాంటి రోడ్స్ ప్లస్ ట్రాఫిక్లో కూడా నడిపిద్దాము. ప్రజెంట్ అయితే ఈ రూట్ ప్రిఫర్ చేస్తున్నా. ప్లేన్ ఉంటుంది కదా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అని, స్ట్రేట్ రూట్. అంటే నాకు చెప్పిన కదా చిన్న పని ఉంది కదా, ఆ పని కంప్లీట్ చేసుకుంటూ కూడా ఉంటుంది. లిటరల్లీ నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే చేయలేదు, నాకు కుదరలేదు. చాలాసార్లు అనుకున్నా తెలుసా. అంటే నేను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా అని చెప్పినా కదా, ఫుల్ ట్యాంక్ కొట్టించి అది అయిపోయేదాకా ఆగిన. కొన్ని రోజులు అయితే అట్లే, అంటే మొత్తం అయిపోయిలే మైలేజ్ తీద్దామని చెప్పి వీడియో తీద్దామని చెప్పి నేను ఫ్యూయల్ కూడా కొన్ని రోజులు దాకా కొట్టించలేదు. అంటే అది ఇట్లా కొట్టుకుంటుంటుంది కదా రీడింగ్, ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటుంది అట్లా కొట్టుకుంటున్నా కానీ నేను చేయలేదన్నమాట, ఫ్యూయల్ కొట్టించలేదు. బట్ నాకు సెట్ కాలేదు, చేయలేకపోయినా నేను. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. చూడండి 5.4 కిలోమీటర్స్. ఇది మన కైల్గాడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 30 దాకా ఇస్తాడు అనుకుంటా మైలేజ్. నేను అనుకుంటాను, నేను జనరల్లీ అంటారు కదా రాయల్ ఎన్ఫీల్డ్కి 30 ఇస్తుంది మైలేజ్ అని. 5 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక 25కి ఛాన్స్ ఉంది మనకు. 25 కూడా కాదు, 24.4 అనుకుంటా. చాలామంది నేనైతే యూట్యూబ్లో చూసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి అయితే మైలేజ్ టెస్ట్ అయితే అక్కడ నార్త్ ఇండియా వాళ్ళు చేసారు. అంటే పంజాబ్ సైడ్, ఢిల్లీ సైడ్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు బాగా చేస్తారు. మన పంజాబీస్ సిక్కుల వాళ్ళు అంటారు కదా, ఆ బ్రదర్స్ బాగా చేస్తారు. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ని మాడిఫై చేయించడము, కార్ తీసుకొని దాన్ని మాడిఫై చేయించడము, ఇలా అదనమాట. మీకు చిన్న పని ఉందని చెప్పిన కదా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అండ్ మా అల్లుడు ఉండే, వాటితో వచ్చి పాడుకున్నా నేను. ఎక్కడ చూడగా ఏం చెప్తున్నావు అందరూ సో మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ట్రిప్ ఎఫ్లోనే ఉంది. ఇంకా 7.4 కిలోమీటర్స్. యాక్చువల్లీ నేను నా చిన్న పని చూసుకున్నాను చెప్పిన కదా, అది అయిపోయింది, రిటర్న్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఆల్మోస్ట్ వెళ్తాం మనం, అంటే బండి ఆగిపోయేదాకా వెళ్తాము ఈజీగా. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్లు వచ్చేసినాము. ట్రిప్ టు 17.6 కిలోమీటర్స్. సో బండి జలగీయడం స్టార్ట్ చేస్తుంది. నాకు తెలిసి ఇంకొక 2 కిలోమీటర్స్ తర్వాత, అంటే 20 కిలోమీటర్స్ తర్వాత ఇప్పుడు 17.7 ఉంది. ఒక 2.3 కిలోమీటర్స్ తర్వాత 10 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఇక జల గట్టిగా ఇస్తుంటుంది. ఇక 10, 8, 5, 4, 3, 2, 1 అప్పుడు ఆగిపోతుంది. ఇక చూద్దాం ఎప్పుడెప్పుడు జలగిస్తుంది ఏం కథ అనేది. బండిలో అయితే ఎగ్జాక్ట్లీ 1 లీటర్ పోయించినట్టే మనం పోసుకున్నాం కదా పెట్రోల్. బాబు ఈ జనాలకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అసలు. చూడండి ఎట్లా వస్తున్నారు, అంటే ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో అందరు కలిసి వస్తలేరు వాళ్ళు. సో ఇప్పుడు మెయిన్ రోడ్ మీద చాలాసేపు పోయినాం కదా, కొంచెం ముందుకు పోయినాక కొంచెం గల్లీలు కూడా ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే మన దగ్గర ఫ్యూయల్ ఉంది, మనకు టెన్షన్ లేదు. ఇంకో లీటర్ బ్యాగులు ఉందన్నమాట. సో ఏడు అయిపోయినా కానీ ఇంకో 30 కిలోమీటర్స్ వరకు ఈజీగా మనకు ఫ్యూయల్ స్టేషన్ దొరుకుతుంది. సో ఈజీగా మనకు ఫ్యూయల్ కొట్టించుకోవచ్చు. ఆ 1 లీటర్ నెక్స్ట్ 1 లీటర్ అయిపోయినా కానీ. మెయిన్లీ 1 లీటర్కి మనకి ఎంత వస్తుందో ఎగ్జాక్ట్లీ తెలియాలి, అది మీకు ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలి. ట్రిప్ 1, ట్రిప్ 2 23.5. ఇంకా నాకు తెలిసి 6.5 కిలోమీటర్లు వస్తుండొచ్చు, మేబీ చెప్పలేము, చూద్దాం. చూడండి 80 స్పీడ్ మీద కూడా పోతున్నా. 80, 100 వదిలేదు. ఇప్పుడు ఇక కిందికి వచ్చేసాం ఆల్రెడీ. మ్యాక్సిమం 110 కొట్టవచ్చు మన బుల్లెట్ 350 మీద. ట్రై చేసిన నేను, మీకు సపరేట్గా ఒక వీడియో తీస్తా దానికోసం, అంటే ఎంత స్పీడ్ కొట్టచ్చు అని చెప్పి. పికప్ అవన్నీ ఎంత స్పీడ్ ఉంది ఇంకా అనేది కూడా వీడియో తీస్తా. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి 29.3 కిలోమీటర్స్. చూద్దాం గాయస్, 29.3 ఉంది. అండ్ అలాగే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నా వెనకాల మా మామయ్య ఉన్నాడు, ఆయన ఫోన్ మాట్లాడుతుండు. అంటే మీకు చెప్పినా కదా ఇందాక
ఐ మీన్ ఒక పని ఉందని అడిగి పోయినాక మా మామ ఎక్కించుకున్నాడే నేను. సో ఆయన నా వెనకాల కూర్చున్నాడు. సో మీకు ఇది కూడా ఒక అడ్వాంటేజే, అంటే వెనకాల ఎవరన్నా కూర్చుంటే కూడా ఆ వెయిట్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా క్యాల్కులేట్ చేసినట్టు అవుతుంది. దిగినాక చూపిస్తాం మా మామని మీకు. 29.6 బాగుంది. 33 రావాలి, 33, 35 వస్తే బాగుంటుంది. ఓ అమ్మ 40 వస్తే ఇంకా మంచిది, కానీ డౌటే 40 డౌటే నాకు. కానీ చూద్దాం ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత వస్తుందో. దీన్ని బట్టి నా మెయింటెనెన్స్ కూడా మీకు అర్థమవుతుంది, అంటే నేను బండి ఎట్లా మెయింటైన్ చేస్తున్నా. ఒకవేళ నేను బండి తుక్కు మెయింటైన్ చేస్తుంటే ఈ పాటికి అయిపోవాలి బండి. 28, 27కి ఆగిపోవాలి. అంటే నేను ఇప్పుడు ప్లేన్ రోడ్లో నడిపించిన, ట్రాఫిక్లో నడిపించిన, గెచ్చులు ఉన్న దగ్గర నడిపించిన, మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లలో నడిపించిన కానీ 30 అయితే ఈజీగా వచ్చేసింది. ఒక 30 ఎగ్జాక్ట్లీ 30 అయింది. 30 ఉంది ఇప్పుడు. ఇక్కడ వికాస్ స్కూల్ అని ఉంటుంది, అక్కడికి రాగానే 30.1. ఓకే చూద్దాం మీకు ఎంత దూరం వస్తుందో చూద్దాం. 30 అయితే రీచ్ అయినాము. మళ్ళీ ఇట్లా ఆగి నడపాల్సి వస్తుంది, ఇట్లానే నడపాలి. $30.5. ఆగిపోయింది ఒకసారి, చూసినారు కదా. మళ్ళీ స్టార్ట్ చేసినా నేను. 31 ఇచ్చింది, ఎగ్జాక్ట్లీ 31 ఉంది. చూద్దాం ఇంకెంత దూరం వస్తుందో. గైస్ 32 ఇచ్చింది, 32. ఇప్పుడు చూద్దాం ఇంకెంత ఇస్తుందో. ఎంత దూరం పోయి అయిపోతుందో చూద్దాం. మొత్తం ఆగేదాకా నడిపిస్తా, మొత్తం ఆగిపోవాలి బండి. అంటే ఫ్యూయల్ మొత్తం 0 కావాలి, అది మ్యాటర్. మొత్తం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే నడుపుతున్నా, బికాజ్ రోడ్ అట్లుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ స్పీడ్ బ్రేకర్. సో ఇది చాలా జెన్యూన్ మైలేజ్ టెస్ట్ ఇది. అట్లా పోదాం అల్లకెళ్ళి. అదే అరే రేపు పోతుందా? వద్దంటదా అమ్మ, మట్టకెళ్ళి పోదాందా? ఎక్కువ. సో గాయస్ చూసినారు కదా, ఆపి ఇట్లాంటి కథలు కూడా పడాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ రోడ్ మంచిగా లేదు. 32.7 ఉంది గాయస్ ప్రజెంట్ అయితే. 32.8 ఉంది. కమాన్ కైల్, నువ్వు 35 ఇవ్వాలరా ప్లీజ్ రా. 35 ఇవ్వాలరా, మన పేరు నిలబెట్టరా కైల్. బండి మంచిగా మెయింటైన్ చేస్తాడని అందరు అనుకోవాలి. కమాన్ రా, మెయింటైన్ చేస్తా కూడా అట్లా అని నువ్వు నిరూపించాలి. అయిపోతలేదు. థర్టీ 35 seconds ఉంది, ఆపేస్తున్నా. ట్రాఫిక్లో కూడా అయినాం గాయస్. ఆపేసిన బండి అయితే ఆపిన. మీరు చూడండి 33.2 ఉంది ప్రజెంట్ రీడింగ్ అయితే. 33.3. కైల్ కమాన్ బేటా, యూ కెన్ డూ ఇట్. 33.5. ఇప్పుడు స్పీడ్గా పోదాము, ఎందుకంటే మనకు రోడ్ ప్లేన్ ఉంది కదా. ఇప్పుడు ఇక స్పీడ్గా పోదాం మ్యాక్సిమం. సో గైస్ రీడింగ్ చూసే చెప్తున్నా నేను, ఏది నోట్కి వచ్చింది చెప్పట్లేను. ఓకే సో 34.1. వావ్, 34.1. ఇట్స్ నాట్ ఎ జోక్. అందరు 30 ఇస్తుంది అంటారు కదా. చూడండి మన కైల్ గడ 34.1 ఇచ్చిండు ప్రజెంట్ అయితే. 34.3. వావ్ కైల్ సూపర్ రాను. అట్లా మెయింటైన్ చేస్తాం బండి మనము. మళ్ళీ ఇడాలకి చెప్తాను నేను, బండి అయిపోయిన తర్వాత. ఇలా అడ్డము అలా అంత అడ్డం వస్తున్నారు. కమాన్ గివ్ మీ గ్యాప్. ఇదంతా ఎట్లా పోతున్నారు, ఒక ఆర్డర్ లేదు ఏం లేదు. స్పీడ్గా పెట్టాలో కొంచెం గ్యాప్ ఇచ్చేయచ్చుగా, మేము వెళ్ళిపోతాం కదా. మంచి స్వింగ్లు ఉంది బండి. ఇట్లా రోడ్ ప్లేన్ ఉంటే నాకు తెలిసి 37 దాకా, మేబీ 40 ఇస్తుందా ఏమో, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేకపోతున్నా నేను. 35.6. అరే ఇంకెంత ఇస్తుంది మైలేజ్? 37.2. ఏమో నాకేం అర్థమైతే లేదు. అమ్మ ఏంది 39.3 గాయస్. అయిపోయింది గాయస్. సో చూడండి ట్రిప్ టు 40.2.
40 కిలోమీటర్లు ఇచ్చింది మైలేజ్. మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో మా మామ కూడా ఉన్నాడు వెనకాల కూర్చుండు. సో మంచి వెయిట్ ఉన్నాక కూడా ఇంత వచ్చింది అనమాట. స్టార్ట్ అవుతలేదు. ఒకసారి ఆఫ్ చేసి స్టార్ట్ చేస్తా. ఇగో పోయింది కదా, అయిపోయింది కదా. ఇది ఓపెన్ చేసి చూద్దాము మన ఉందేమో. ఉందా మామ? మొత్తం అయిపోయింది కదా. సో ఇది గైస్ 40 ఇచ్చింది మైలేజ్. నేను 30 ఇస్తుంది అనుకున్నా తెలుసా, 40 ఇచ్చింది. సో గైస్ లిటరల్లీ షాకింగ్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 40.2 ఇచ్చింది మైలేజ్. మా మామ ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వెనకాల కూర్చుండు. ఫస్ట్ నేను పోయినా కదా, ఓ పని ఉందని చెప్పిన. సో అక్కడ దాకా వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఉన్నా. రిటర్న్ వచ్చినప్పుడు మా మామ కూడా కూర్చుండు. సో ఒక 25-30 కిలోమీటర్స్ కూర్చుండు మా మామ. సో అయినా కూడా మన కైల్ గాడు అంత మైలేజ్ ఇచ్చిండు. 40.2 ఇచ్చిండు మైలేజ్. సరే ఆ 2 తీసేయండి కానీ 40 ఇచ్చిండు మైలేజ్. అందరూ అంటారు రాయల్ ఎన్ఫీల్డ్ 30 ఇస్తుంది మైలేజ్ అయ్యేదని. నా బండి ఇంత ఇచ్చింది. ఓకే, మీకు అనిపిస్తుండొచ్చు ఇది జెన్యూనా కాదా అని. నేను మాత్రం చాలా జెన్యూన్గా బండి ఇట్లా మొత్తం ఆగిపోయినాకనే నేను స్టార్ట్ చేసిన. ఆడ 1 లీటర్ ఫ్యూయల్ పోసినుండే అప్పుడే ఆగిపోయినప్పుడు. అండ్ 40.2 వచ్చింది. ఒకవేళ మీ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటే మీ బండి ఎంత మైలేజ్ ఇస్తుందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో నా బండికి అంటే లైక్ నేను సర్వీసింగ్ ఎక్కడ చేపిస్తా, ఏ టైమ్స్కి చేపిస్తా, అంటే ఎన్ని కిలోమీటర్స్ తర్వాత చేయించిన, అలాగే ఎన్ని కిలోమీటర్లు ప్రజెంట్ నా బండి తిరిగింది, అలాగే ఏమన్నా డ్యామేజ్ అయింది, ఏమన్నా పార్ట్లు చేంజ్ చేయించిన మొత్తం వీడియో తీస్తా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బికాస్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. నా టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి ఇంత దూరం ఇట్లా మీకోసం ట్రావెల్ చేసిన. అండ్ నా కోసం కూడా నాకు ఎంత ఇస్తుందో తెలియాలని. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గైస్ చూడండి, అసలు ఫ్యూల్ ఇప్పుడు మళ్ళీ 1 లీటర్ తీసుకుని కదా వస్తుంది ఇప్పుడు. బికాజ్ మేము వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి. పెట్రోల్ కొట్టించుకోవాలి మనం ఇప్పుడు.